సపోర్ట్ చేయడానికి. ప్రసాద్ సార్ ఉన్నారు. మాకు స్టార్టింగ్ లో ప్రసాద్ సార్ మా ఇంటికి ప్లాన్ చెప్పడానికి వచ్చినప్పుడు మా వైఫ్ అడుగుతుండే పక్కకు పిలుచుకొని, సార్ నిజంగా డబ్బులు వస్తాయా సార్ దీంట్లో అని చెప్పేసి. సారీ సార్, ఈ రోజు మట్టిగా తీసుకున్నాము. అప్పుడు అట్లా అడిగాను, చాలా ఇబ్బంది పెట్టాను. నేను అందరి ముంగట సారీ చెప్తున్నాను. లేలే అయ్యా మీరు చెప్పారు. మీ ఎవరికైనా అట్లనే ఉంటది కదా కొత్తను. తర్వాత రాజన్న సార్ వాళ్ళు, లక్ష్మీ మేడం వాళ్ళు సంగారెడ్డి వెళ్ళినప్పుడు మాకు హోప్ ఇచ్చేది ఎంత మంచి. అంటే ప్రతి ఒక్క అప్లైన్స్ ఎలా చూసుకుంటే కనుక వాళ్ళ ఒక్కొక్క స్టెప్ గుర్తుకొస్తుంది నాకు. అసలు నిద్ర పట్టట్లే అసలు, ఎప్పుడు నిద్ర పడుతుందో ఫైనల్ గా. సో ఎందుకంటే తెల్లారితే మర్సిడీస్ బెంజ్ అన్వీలింగ్ ఉంది. ఇంచుమించు ఇల్లు గిట్ట కంప్లీట్ అయిపోయింది. ఎల్లుండి రిజిస్ట్రేషన్ ఉంది. సోమవారం వారు మంగళవారం ఒక 3 months లోపల నేను ఇంట్లో గృహప్రవేశం గిట్ట చేస్తున్నాను. ఇంచుమించు ఇప్పటికీ ఎక్కడ లైఫ్ చేంజ్ అయింది. ఒక డిసిషన్ తీసుకున్నాం. మేము స్టార్ట్ చేసినప్పుడు 24 లక్షల అప్పుల్లోకి వెళ్ళిపోయి ఇన్కమ్ బంద్ అయిపోయింది. ఇన్కమ్ జీరో, ఎలాంటి ఇన్కమ్ రావట్లేదు. అప్పులు అనేది మిత్తులు పెరుగుతున్నాయి. ఎవ్రీ మంత్ నేను 30 రోజులు 25 రోజులు ఖాళీ ఈ ఇంట్రెస్ట్ డబ్బులు అడ్జస్ట్మెంట్ చేయడానికి 5 రోజులు తిరుగుతుంటే. సో అలాంటి సిచ్యువేషన్ లో ఉన్న నేను ఒక నిర్ణయం తీసుకొని విన్నింగ్ టీమ్ ఫాలో చేసి వెస్టీజ్ అప్లై అని చెప్పింది ఫాలో చేయడం వల్ల ఈ రోజు మీకు తెలుసు 12 లక్షల పైన ఇన్కమ్ తీసుకుంటున్నాను. లగ్జరీ వెహికల్ తీసుకుంటున్నాను. ఈ రోజు మీ కళ్ళ ముందట ఉంది. సో ఒకే ఒక్క నిర్ణయం నేను చెప్తున్నాను, మీ లోపల ఒక కసి ఉంటే, మీ లోపల ఒక కసి, ఎస్ నేను కూడా చెయ్యాలి, ఎట్లా సక్సెస్ కావాలి అని ఒక్క కసి ఉంటే మాత్రం 100% ఈ బిజినెస్ లో మీరు సక్సెస్ అవుతారు. లక్ష వస్తే చాలు నా ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయని చెప్పి స్టార్ట్ చేసిన, కానీ లక్ష రానికి 2 సంవత్సరాలు పట్టింది. కానీ ఇప్పుడు నెలకి లక్షల్లో డిఫరెన్స్ వస్తుంది ఇన్కమ్ లో. సో ఈ అవకాశం మీకుంది. ఈ రోజు ఒక నిర్ణయం తీసుకొని పోండి. ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఇంత దూరం మీరు వర్షంలో టైం పెట్టి డబ్బులు పెట్టి వచ్చారు. ఒక నిర్ణయం తీసుకొని పోండి. మీ డ్రీమ్ అనౌన్స్ చేయండి. వచ్చే 2-3 సంవత్సరాల, 4 సంవత్సరాల, 5 సంవత్సరాల నా ఇంటి ముందట ఇలాంటి మర్సిడీస్ బెంజ్ కార్ ఉంటది. నా భార్య పిల్లలతో ఇలాంటి మర్సిడీస్ బెంజ్ లో తీసుకు వెళ్తాను అని చెప్పి ఒక నిర్ణయం తీసుకొని పని చేయండి. నాకంటే అధ్వానం అయితే ఎవరు లేకుండా. ఎంతమంది నెలకి 70,000 ఇంట్రెస్ట్ కడుతున్నారు ఇప్పుడు? ఒక్కరు లేరు, అవునా కాదా? కాబట్టి ఇప్పుడు మీకు ఇంకా బాగా అవకాశం ఉంది. గ్రోత్ వచ్చింది, కార్లు వస్తున్నాయి, లక్షల్లో ఇన్కమ్ తీసుకునే వాళ్ళు ఉన్నారు, ఇల్లు తీసుకున్న, ఇంత మంచి అవకాశం ఉంది. జస్ట్ పని చేస్తే చాలు. ఎక్కువ మందికి మనం ఎక్కువ ప్లాన్లు చెప్తే చాలు. సో దాంట్లోకి కొందరు ఇప్పుడు వస్తారు, తర్వాత వస్తారు. ఈ బిజినెస్ లో ఏమవుతుందంటే మొదలు స్టార్టింగ్ లో మీరు చాలా మందికి చెప్తారు, ఆ చాలా మంది కూడా నో అంటారు. కొన్ని రోజులు పోయిన తర్వాత దాంట్లో ఒక 80% పీపుల్ నో అంటారు, ఒక 20% పీపుల్ సరే చూద్దామని జాయిన్ అవుతారు. మళ్ళీ అలాగే చేసుకుంటా వెళ్తే ఏమవుతుంది, కొన్ని రోజుల తర్వాత మీరు చెప్పే ప్లాన్లలో మీరు 20 ప్లాన్లు చెప్పారంటే దాంట్లోకి అట్లీస్ట్ ఒక 50% పీపుల్ జాయిన్ అవుతారు. ఆ తర్వాత 50% చూద్దామంటారు. మీరు అట్లనే చేసుకుంటా వెళ్ళిరంటే ఒక టైం ఎట్లా వస్తుంది అంటే ఎదురుగా మీకు వచ్చి నేను జాయిన్ అవుతాను, నన్ను జాయిన్ చేసుకో అనే రోజులు వస్తాయి. నేను ఎప్పుడైతే మొదలు బిజినెస్ స్టార్ట్ చేశానో అప్పుడు చాలా మంది నో అన్నారు. కానీ ఈ రోజు వాళ్ళే నీ కింద జాయిన్ అవుతామంటే నా దగ్గర టైం లేదు, నీకు ఇండివిజువల్ గా టైం నీకే అని చెప్తున్నారు. నిన్న రాత్రి టైలర్ షాప్ దగ్గరికి వెళ్తే వెస్ట్ గురించి చెప్పడానికి వచ్చారు, నీ వీడియో చెప్పారు, నన్ను నీ కింద జాయిన్ చేసుకో అంటున్నారు. అదే టైలర్ స్టార్టింగ్ లో పోతే చెత్త కూడా పట్టించుకోలేదు, రాత్రి అంటున్నారు నన్ను నీ కింద జాయిన్ చేసుకో అంటున్నారు. అంటే ఒక టైం అట్లా వస్తుంది ప్రతి ఒక్కరికి అలాంటి టైం వస్తుంది. మనం చేసుకుంటూ పోతే 100% ప్రతి ఒక్కరికి ఈ అవకాశం ఉంది. ఈ బెంజ్ లో ఇది కాదు, హైదరాబాద్ లో ఉన్న ప్రతి ఒక్క బెంజ్ షోరూమ్ లో ఒకటే రోజు, ఒకటి మాదాపూర్ లో అయితే ఉంటుంది, ఒకటి ఈడ అవుతుంటుంది, ఇంకోటి సమతార్లో. అట్లా ఒకటే రోజు 2-3 బెంజ్లు వచ్చే రోజులు గిట్ట వస్తున్నాయి. సో గట్టి నిర్ణయం తీసుకోండి. సో 100% ఈ కార్ నాది కాదు, మీ అందరిది.